హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు మనం డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగులో రెండో లెసన్ అయినటువంటి కొండవీడు అనే లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. సో తప్పకుండా వినండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మాత్రమే మనం ఈజీగా మార్క్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత వింటే ఇంత రాస్తాం మనం, కాబట్టి ఎక్కువ వినడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎగ్జామ్లో అన్నీ గుర్తు రావాలంటే వీడియో అంతా మొత్తం చూడాలి. సో మనం కొండవీడు లెసన్ తెలుసుకునే ముందు కవి గురించి తెలుసుకోవాలి. దువ్వూరు రామిరెడ్డి అనే కవి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటాం కాబట్టి ఏవైనా మీ సలహాలు సూచనలు ఉంటే కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఇవ్వండి. వాటికి సంబంధించి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దువ్వూరు రామిరెడ్డి కొండవీడు అనగానే మనకు ఉత్సాహం, ఒక వీరత్వం కనపడతాయి. అంటే కొండవీడులో రెడ్డి రాజులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకు సంబంధించింది అనమాట ఈ లెసన్. సో కంప్లీట్గా ఫస్ట్ అయితే కవి పరిచయం గురించి చూసిన తర్వాత మళ్ళీ సారాంశంలోకి వెళ్దాం. సో దువ్వూరు రామిరెడ్డి నెల్లూరు జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడనమాట. 9/11/1895లో ఇతడు జన్మించడం జరిగింది. అలాగే 11/9/1947లో ఇతను మరణించడం జరిగింది. సో ఇతడు రకరకాలైనటువంటి గ్రంథాలు రాస్తూ ఉండేవాడు. సో వీటిలో ప్రధానంగా కావ్యాలున్నాయి, శతకాలున్నాయి, నాటకాలున్నాయి, అలాగే అనువాద గ్రంథాలు ఉన్నాయి. శతకాలు శతకాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, అలాగే అనువాద గ్రంథాలు ఉన్నాయి. సో వీటిలో ప్రధానంగా కావ్యాల గురించి చూసినట్టయితే మనం కొన్ని కావ్యాలు చూద్దాం. రసిక జనానందం అనే కావ్యం రాశాడు. అంటే ఇవి సొంతంగా రాశాడు అనమాట, స్వయంకృత కావ్యాలు అనమాట. తర్వాత కృషివలుడు అనే అద్భుతమైనటువంటి కావ్యం రాశాడు. రైతులు పడుతున్నటువంటి కష్టాలను కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అలాగే అహల్య అనురాగం రాశాడు. జలదాంగన రాశాడు ఇతను. తర్వాత కృష్ణరాయవారం, కడపటి వీడుకోలు మొదలైనటువంటి ఈ కావ్యాలు అద్భుతంగా ప్రజల కళ్ళకి కనపడే విధంగా, పాత్రలు కదిలే విధంగా కళ్ళ ముందు అద్భుతమైనటువంటి రచనలు చేశాడనమాట. తర్వాత శతకాల్లో మనం చూసినట్టయితే మాతృశతకము, అలాగే మిత్రార్థ శతకం రాయడం జరిగింది. శతకాలు అంటే 100 శ్లోకాలు ఉండొచ్చు, 108 శ్లోకాలు కూడా ఉండొచ్చు. శతకం అంటే 100 పోయమ్స్ ఉన్నటువంటి దాన్నే శతకం అని అంటాం. అలా కాదు, శతకం అంటే 100 పద్యాలు ఉండొచ్చు, లేదంటే 108 పద్యాలు కూడా ఉండొచ్చు అనమాట. నాటకాలు కూడా రాశాడు. నాటకాల్లో ప్రధానమైనటువంటివి కర్షక విలాసము, అలాగే సీతా వనవాసం అనేటువంటి నాటకాలు రాయడం జరిగింది. అలాగే అనువాదాలు చూసినట్టయితే మనం అనువాద గ్రంథాలు అంటారు. అంటే ఇతడు ఎక్కువ భాషలు వచ్చు అనమాట. ఈ కవికి ఇంగ్లీషు, తెలుగు, అలాగే ఇటాలియన్ లాంగ్వేజెస్ కొన్ని వచ్చు. కాబట్టి కొన్ని గ్రంథాల్లో ఉండేటువంటి యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోకి అనువాదం చేశాడు ఇతను. సో కాబట్టి అనువాద గ్రంథాలు ఏవి అంటే ఋతు సంహారం అనే అనువాదం చేయడం జరిగింది. అలాగే పానశాల మొదలగు గ్రంథాలు అనువాదం చేయడం జరిగింది. సో ఇతని బిరుదు వచ్చేసి కవి కోకిల అనే బిరుదు ఉంది. అలాగే ఇతన్ని కర్షక కవి అని అందరూ కూడా పిలుచుకునేవాళ్ళు. ఎందుకంటే కర్షకుడు అంటే రైతు అని అర్థం. సో రైతు స్వభావీన, రైతు మనసు ఇతనిది. రైతు పడేటువంటి కష్టాలు తన గ్రంథంలో కనిపించేవి కాబట్టి కర్షక కవి అని కూడా పిలుచుకున్నారు. సో విశేషాలు ఏంటంటే గ్రామీణ వాతావరణాన్ని వర్ణించడం ఇతని ముఖ్య ఉద్దేశంగా కనపడుతుంది. అంటే కర్షకులు, రైతులు ఏ విధమైనటువంటి జీవన స్వభావాన్ని కలిగి ఉన్నారు, అలాగే వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళ రోజు విధానాలు ఏ విధంగా గడుస్తుంది. సో ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రచన చేశాడు. అలాగే ప్రకృతి వర్ణన కూడా చేశాడు. అంటే చెట్లు, ఆ వాతావరణం, అదంతా కూడా జల వాతావరణం ఎలా ఉంది, చెట్ల వాతావరణం ఎలా ఉంది, దాని మీద కూడా ఎక్కువ రచనలు చేసేవాడు అనమాట. తర్వాత దేశభక్తి కూడా, ఇతడు దేశభక్తికి సంబంధించి రచనలు కూడా చేయడం జరిగింది. తర్వాత మనం సారాంశంలోకి వెళ్తే ఇది ఒక కథలా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ మార్కులు రావాలంటే. ఏదైనా అంతే కదా. సో కాబట్టి సారాంశంలోకి వెళ్ళేటప్పుడు 14వ శతాబ్దం క్రీస్తు పూర్వంలో రెడ్డి రాజుల పాలన జరిగింది. మరి ఇప్పుడు ఎలా ఉంది అనే సిచ్యువేషన్ ఒక రైతు రూపంలో మనకి ఈ సారాంశాన్ని చెప్తాడు. సో ఇది సారాంశంగా ఉపయోగపడుతుంది మీకు. అలాగే సంక్షిప్త సమాధానాలు అంటే 4 లేదా 5 మార్కుల ప్రశ్నలు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక రైతు ఉంటాడు, ఆ రైతుకు ఒక కొడుకు ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా పొలానికి వెళ్తారు. ఆ పొలం ఎక్కడుందంటే దుర్గానికి సమీపంలో, దుర్గము అంటే కోటకి సమీపంలో ఒక పొలం ఉందంట. ఆ పొలానికి
రైతు కొడుకు వెళ్ళారు. సో రైతు ఏమో దూరంగా ఉన్నాడు, కొడుకేమో నాగలి పట్టి దున్నుతూ ఉన్నాడు. అలా దున్నుతూ అతనికి టైం తెలియకుండా ఉంది. కాలం అలా గడిచిపోయింది రోజంతా. సో గడిచిపోయేటప్పటికి దూరంగా తండ్రి కూర్చొని ఉన్నాడు, ఇతడేమో అలా దున్నుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ దున్నుతూనే ఉన్నాడు కొడుకు. తర్వాత సాయంత్రం కాలం అయిపోయింది. పడమట సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, ఎర్రనైనటువంటి వర్ణం కనబడుతుంది. సో అప్పుడు అనుకున్నాడు ఇంకా రైతు కొడుకు, ఇక్కడ ఆపేద్దాము, ఈ రోజుకి పని చాలు, ఇక మనం ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ ఎద్దులని ఆపేశాడు. ఆగండి ఎద్దులను ఆపేసి ఆ నాగలిని, ఆ కాడమాన్ అంటాం కదా రాయలసీమ భాషలో, ఆ ఎద్దులకి రెండెద్దులకి మధ్యలో పైన తల మీద ఉండేటువంటి దాన్ని దింపాలనుకున్నాడు. కాడమాన్ తీసి కింద పెట్టాలనుకున్నాడు. అంతే కదా, ఎద్దుల్ని మనం పక్కకు పంపించాలంటే ఖచ్చితంగా కాడమాన్ తీసి పక్కకు పంపిస్తాం. సో ఆ విధంగా ఆ కాడమాను తీసి పక్కన పెట్టే ఆ క్రమంలో అతడికి ఆ నాగలికి ఏదో తగలడం మొదలుపెట్టింది. ఏదో తగిలి పైకి రావడం మొదలుపెట్టింది. సో ఇది అతను ఏమనుకున్నాడంటే, రైతు కొడుకు ఆ నాగల్ని అట్లా పక్కకి జరిపి ఆ వచ్చినటువంటిది ఏంటో చూశాడు. అది ఎలా ఉందంటే తల మెరుస్తూ ఉంది, తెల్ల వర్ణం కలిగి ఉంది. లాస్ట్కి దాన్ని ఆ మన్ను అలా పైన అంతా తీసేసి చూస్తే అది ఒక తెల్లని పుర్రె మాదిరి కనపడింది. అంటే ఒక మనిషి తల. దాన్ని చూసినటువంటి ఆ రైతు కుమారుడు వణికిపోయాడు, భయపడిపోయాడు. దాన్ని అట్లా పెట్టేసి పరిగెత్తుకుపోయాడు. ఎక్కడికి? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని సమీపించాడు. వణుకుతున్నటువంటి, విచారంగా ఉన్నటువంటి, భయాందోళనకు గురవుతున్నటువంటి కొడుకును చూసినటువంటి ఆ తండ్రి ఏమైంది బాబు అని అడగడం మొదలుపెట్టాడు. నాన్న ఇక్కడ ఇది చూడు అని చెప్పేసి కొడుకు అంటూ ఉన్నాడు. తండ్రి అక్కడికి వచ్చి గమనించాడు. ఏంది బాబు అని చెప్పేసి అది ఇట్లా చేతిలోకి తీసుకున్నాడు తండ్రి. ఏంటది తీసుకుంది? పుర్రె, మనిషి తల, చనిపోయిన తర్వాత ఏళ్ల క్రితం నుంచి బయటపడినటువంటి మనిషి తల. దాన్ని ఆ తండ్రి ఇట్లా తీసుకొని చూశాడు. ఆ పెద్ద రైతు చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చాడు. ఆ పుర్రె మీదకి పడ్డాయి కన్నీళ్ళన్నీ కూడా. ఆ కన్నీళ్లు పడుతూ ఉంటే పుర్రె నిండా నిండిపోయినాయి కన్నీళ్లు. అంతరా ఏడ్చినాడు తండ్రి. దాన్ని చూసి కొడుకు అడిగాడు, ఏంటి నాన్న, దీని చరిత్ర ఏంటి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు తండ్రి ఆ కొడుకుకి, ఆ పెద్ద రైతు తన కొడుకుకి చెప్పాడు అనమాట. ఈ ప్రాంతం ఎవరిదో తెలుసా నాయన? ఇది రెడ్డి రాజుల ప్రాంతం. రెడ్లు పాలించే వాళ్ళు అప్పట్లో కొండవీటిలో. అప్పుడు వాళ్ళు ఎంతో వీరత్వంతో ఉండేవాళ్ళు. వాళ్ళు పాలించిన భూమి ఇది అని మనకు తెలుస్తుంది దీని ద్వారా అని చెప్తాడనమాట. శత్రువులతో పోరాటం చేసి వాళ్ళు ఎన్నో విజయాలు సాధించారు. ఎంతో మంది వీర మరణం పొందారు. ఇక్కడే శిథిలాల రూపంలో ఎంతో మంది అస్థికలు కలిసిపోయాయి అని చెప్పేసి అన్నాడు. సో ఈ వీరమరణంతో ఎంతో మంది కీర్తి పొందారు. ఆ విధంగా యుద్ధం చేస్తూ చాలా మంది చనిపోయారు. మరణం పొందిన తర్వాత వాళ్ళ గొప్పదనానికి కీర్తి కూడా అలాగే వచ్చింది రెడ్డి రాజులకి. తర్వాత వారు మరణించగా కానీ కీర్తి మాత్రం చుక్కలలాగా ఎప్పుడు నిలిచింది నాయన అని చెప్పేసి ఆ పుర్రెని చేతిలో పట్టుకొని చెప్తూ ఉన్నాడు కొడుక్కి తండ్రి. ఆ పుర్రె మాత్రం అలాగే చేతిలో ఉంది, తలతల మెరుస్తూ ఉంది. తెలుసు కదా మనకి, మనిషి చనిపోయిన తర్వాత అదంతా కూడా ఎలా ఉంటుందో మనం చూసే ఉంటాం. అలాంటిది చేతిలో పట్టుకొని చెప్తున్నాడు. వీళ్ళు చనిపోయిన కీర్తి మాత్రం చుక్కల్లా ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ అయితే వీరులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే వీళ్ళంతా ఉన్నారో ఎప్పుడు ఈ కీర్తి కూడా అలా విహరిస్తూ ఉంటుంది అని చెప్పాడు అనమాట. పులిగాండ్రింగులకు జింక ఎలా అయితే భయపడి పారిపోతుందో అలాగా రెడ్డి రాజులకి మిగతా రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళు. అంత భయంకరంగా, అంత శాంతియుతంగా ఉండేది వాళ్ళ పాలన. రెడ్డి రాజుల గురించి కొడుకుకి చెప్తూ ఉన్నాడు ఆ పెద్ద రైతు. వాళ్ళు కీర్తి సంపాదించారు, కీర్తితో పాటు యుద్ధాలు చేశారు, తర్వాత శాంతి కూడా ఉంది. ఈ విధంగా యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేశారు, శాంతంగా ఉన్నారు.
సో అప్పుడు ఏం చెప్పాడంటే కొడుకు చెప్తూ ఉన్నాడు కదా, సో వాళ్ళు యుద్ధము చేశారు, అలాగే కీర్తి సంపాదించారు, శాంతిగా ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత తండ్రి అన్నాడు, ఈ పుర్రెని చూస్తుంటే నా నెత్తురు మరుగుతూ ఉంది, నాకు కూడా ఎంతో వీరం కనపడుతుంది దీంట్లో అని చెప్పేసి తండ్రి కొడుకు చెప్పాడు. నా నెత్తురు కూడా ఉరకలేస్తుంది దీన్ని చూస్తుంటే, అంత వీరులు గొప్పవాళ్ళు వాళ్ళు, రెడ్డి రాజులు, కొండవీడులో ఉన్నటువంటి రెడ్డి రాజులు అని చెప్పేసి అన్నాడు. తర్వాత కొడుకు అన్నాడు, నాన్న వీళ్ళు మనకేమైనా బంధువులు అవుతారా, వీళ్ళు మన వాళ్ళేనా అని అడిగాడు. అప్పుడు తండ్రి, బాబు చీకటి పడుతుంది, మనం ఇంటికి వెళ్దాం, ఫస్ట్ ఇంటికి వెళ్తూ మార్గ మధ్యంలో నీకు ఇంకొంచెం కథ చెప్తాను, పద అని చెప్పేసి నాగలి కట్టి ఎద్దుల మీద పెట్టేసి అలా మార్గ మధ్యంలో చీకటి పడుతున్న సమయంలో వీళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఆ ఇంటికి వెళ్ళే మార్గ మధ్యంలో కూడా కొడుక్కి తండ్రి చెప్తాడనమాట కథగా. తండ్రి అన్నాడు, వాళ్ళ రక్తమే మనలో కూడా ఉంది బాబు, నాన్న వీళ్ళెవరో కాదు, మనకు కూడా బంధువులు అవుతారు అని చెప్పేసి తండ్రి కొడుకు చెప్పాడు. వాళ్ళ రక్తమే మనలో ప్రవహిస్తుంది అని చెప్పాడు. వీరాన్ని మనం వదిలి శాంతం వైపు నడుస్తూ ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడంతా కూడా మనం, అప్పుడేమో వీరంలో ఉండే వాళ్ళము, ఆవేశము అలాగే వీరత్వము అన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి శాంతం వైపు అడుగులేస్తూ ఉన్నాము. వాళ్ళ కత్తులకి పదును తగ్గిపోయిందనే విధంగా ఉంది ఇప్పుడు. వాళ్ళ కత్తులకి చాలామంది ఇంతకుముందు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బలైపోయేవాళ్ళు, అంటే విజయం అంతగా సాధించేవాళ్ళు. వాళ్ళ ఖడ్గం తీస్తే చాలు రెడ్డి రాజులు ఎంతో మంది శత్రువులు తలలు ఎగిరిపడేవి అని చెప్పాడు. శత్రువులను ఓడించడమే కాదు, శత్రువుల్ని క్షమించి వదిలేయడం కూడా జరుగుతూ ఉండేది రెడ్డి రాజులు. ఈ విధంగా వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి పాలనని అందించారు, ప్రజల్ని జనరంజకంగా చూసుకున్నారు. తర్వాత రాజులుగా కీర్తి పొందుతూనే ఒక సైడు శాంతిని కూడా నడిపిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఇప్పుడు మనం వ్యవసాయం వైపు వచ్చాము. ఆ కత్తులు, తలతల మెరిసే కత్తులు ఇప్పుడు వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాయి అని చెప్పాడు అనమాట. వారిలో వీరత్వం ఇప్పుడు లేదు. రెడ్డిలు ఉన్నప్పటికీ వారిలో వీరత్వం అనేది తగ్గి వాళ్ళు శాంతం వైపు అడుగు వేసి ఇలా నడుస్తూ ఉన్నారు. ఖడ్గములు తుప్పు పట్టిపోయాయి అని చెప్తున్నాడు. బాబు అప్పుడున్నటువంటి ఖడ్గాలన్నీ కూడా ఇప్పుడు ఏం లేవు, తుప్పు పట్టిపోయినాయి, అవన్నీ కూడా మెరుపును కోల్పోయాయి. అప్పుడు ఎలా మెరిసేవి, శత్రువుని చూస్తే ఖడ్గం తీయాలనిపించేది, రెడ్డి రాజులకి అంతరంగా విరుచుకుపడేవాళ్ళు, విజయం సాధించేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి, మెరుపును కోల్పోయినాయి అని చెప్పినాడు. ఖడ్గములు శాంతిని కోరాయి. సో ఖడ్గాలన్నీ కూడా శాంతిని కోరుతూ ఉన్నాయి. ఇప్పుడు అందాన్ని వదిలి, వీరాన్ని వదిలి మామూలుగా నాగలికి కర్రులా మారాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కత్తి మొన ఎలా ఉంటుంది అలాగా నాగలికి కర్రుగా మారిపోయాయి. అందుకే కదా భూమిని చీలుస్తుంది ఇప్పుడు. అప్పుడేమో తలలు నరికేటువంటి రెడ్డి రాజుల కత్తులు ఇప్పుడు శాంతం వైపు నడిచి భూముల్ని చీలుస్తున్నాయంటే రెడ్డి రాజులు ఇప్పుడు వాళ్ళ బంధువులంతా కూడా రైతు పని చేసుకుంటున్నారు అని అర్థం. కర్రులుగా మారాయి, ఉల్కలుగా కాంతిని విరజిమ్మాయి. ఇంతకుముందు వాళ్ళ కత్తి ఎలా మెరిసేదంటే, ఉల్కలు అంటే మనకి పైనుంచి ఏదో తార, ఒక నక్షత్రం కింద పడినప్పుడు అట్లా వస్తూ ఉన్నట్టు చూడ, అలా మెరిసేదంట వాళ్ళ ఖడ్గం. ఆ కాంతి ఈ నేలంతా ప్రవహిస్తుందా అనే విధంగా ఉందంట. తర్వాత తెలుగు నేల 4 దిక్కుల వైపు ఆ కాంతి, ఆ ఖడ్గాల యొక్క కాంతి వ్యాపిస్తుందా అనే విధంగా అప్పట్లో వాళ్ళు వీర విహారం చేశారు, శత్రువుల మీద దండయాత్ర చేశారు అని చెప్పేసి ఆ కొడుకుకి తండ్రి రైతు అయినటువంటి తండ్రి చెప్తూ మార్గ మధ్యంలో ఇంటికి వెళ్ళారనమాట వాళ్ళు. సో ఈ విధంగా కథ ముగిసేలోపు వాళ్ళ ఇల్లు వచ్చింది. సో వాళ్ళ ఇంట్లో అవన్నీ కూడా వ్యవసాయ సామాగ్రి పెట్టారు. అలాగే ఆ ఎద్దులని దొడ్లోకి తోలి వాళ్ళు లోపలికి వెళ్ళి విశ్రమించారు, పడుకున్నారు తండ్రి అలాగే కొడుకు. అయినప్పటికీ తండ్రి ఏమో నిద్రపోయాడు కానీ కొడుకు నిద్ర పట్టలేదు. తండ్రి చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. ఆ రెడ్డి రాజులలో వీరత్వం మనలో కూడా ఉందా అంటూ ఆ అబ్బాయి కలలు కంటూ
మనసారా నిద్రపోతూ ఉన్నాడు. మళ్ళీ ఉదయమైంది, మళ్ళీ వ్యవసాయంకి వెళ్ళాడు. సో ఇది కొండవీడుకు సంబంధించినటువంటి లెసన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3600.